ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ షెడ్యూల్ను 2 రోజుల ముందు విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 9వ తారీఖు నుండి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 9న మొదటి మ్యాచ్ జరగనుండగా సెప్టెంబర్ 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ షెడ్యూల్లో భాగంగా సెప్టెంబర్ 10వ తారీఖున ఇండియా యుఏఈ జట్ల మధ్య, సెప్టెంబర్ 14న ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య, సెప్టెంబర్ 19న ఇండియా ఒమన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగడంపై అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో ఆడకూడదని తెగేసి చెప్తున్నారు. నేరుగా భారత ప్రభుత్వానికి సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేసి ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే క్రమంలో జాతీయ క్రీడా మంత్రిత్వ శాఖ స్పందిస్తూ బీసీసీఐ తమ మినిస్ట్రీ పరిధిలోకి రాదని, ఆ మ్యాచ్ ఆడాలో లేదో బీసీసీఐ నిర్ణయిస్తుందని, పాక్తో మ్యాచ్ ఆడడంపై సమీక్షించాలని బీసీసీఐని కోరాము అని, బీసీసీఐ ఎలా స్పందిస్తుంది అనే విషయం గురించి వేచి చూస్తున్నామని అధికారికంగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయమై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. ఎందుకంటే ఇక్కడ చాలా చిక్కుముళ్లున్నాయి. పాకిస్తాన్తో గనక ఇండియా లీగ్ స్టేజ్లో ఆడను అంటే పాకిస్తాన్ గెలిచినట్లు ప్రకటించి ఆ పాయింట్స్ను పాకిస్తాన్కి ఇచ్చేస్తారు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో బాగా ఆడి ఒకవేళ పాకిస్తాన్ గనక క్వాలిఫై అయితే అప్పుడు క్వాలిఫైర్ స్టేజ్లో పాకిస్తాన్తో ఇండియా ఆడాల్సి వస్తుంది. ఒకవేళ ఈ రెండు జట్లు కూడా ఫైనల్లో అడుగు పెడితే అప్పుడు ఫైనల్లో కూడా ఈ రెండు జట్లు తలపడాల్సి వస్తుంది. ఇలా అన్ని సందర్భాల్లో పాకిస్తాన్తో ఇండియా ఆడకూడదు అనుకుంటే అన్నిటి దగ్గర పాయింట్స్ను పాకిస్తాన్కు ఫ్రీగా ఇచ్చేయాలి. అప్పుడు పాకిస్తాన్ సులభంగా ఫైనల్స్ వరకు వెళ్ళిపోతుంది. ఇండియా టోర్నీ మధ్యలోనే వైదొలుగుతుంది. మొత్తం టోర్నీ నుండే తప్పుకుందామా అంటే ఆసియా లాంటి పెద్ద టోర్నమెంట్ నుండి తప్పుకుంటే అది బీసీసీఐ అలాగే ఆసియాలో క్రికెట్కి మంచిది కాదు. ఇక్కడ ఒక్క విషయం జరిగి ఉండాలి. అదేంటంటే పాకిస్తాన్ని ఈ టోర్నీ ఆడకుండా బ్యాన్ చేసి ఉండాలి. అలా చేసుంటే ఈ సమస్య ఉండేది కాదు. కాకపోతే ఆ నిర్ణయం బీసీసీఐ ఒక్కటే తీసుకోలేదు. అయితే బీసీసీఐ చాకచక్యంగా వ్యవహరించి ఉండాలి. కనీసం గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకుండా అన్న షెడ్యూల్ ఉండేలా బీసీసీఐ జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. మరి అభిమానులు ప్రభుత్వం నుండి వస్తున్న విపరీతమైన ఒత్తిడి నేపథ్యంలో పాక్తో మ్యాచ్పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఆసక్తిగా మారింది.